మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని తలుపులు మండల కేంద్రంలోని నంగివండ్లపల్లికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి లోహితల కూతురు భూమికారెడ్డి ఇటీవలే వైద్య విద్య పూర్తి చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్లో హౌస్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తోంది. ఈ నెల 1వ తేదీన హైదరాబాదులో భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా నానక్రామ్ గూడలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చివరకు వారం తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో గతంలో భూమికారెడ్డి అవయవ దానంపై చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న తల్లిదండ్రులు ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. వైద్యులు భూమికారెడ్డి నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు సేకరించి అవసరమైన వారికి అవయవ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. భూమికారెడ్డి త్యాగం చిరస్మరణీయమని కాంటినెంటల్ ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు.